మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 27/1/2019 ఆదివారం నాడు మధ్యాహ్నం 3 గంటలకి జిల్లా జనసేన ఆఫీస్ విజయవాడ నుంచి గోరంట్ల వచ్చే ఇన్నర్ రింగ్ రోడ్లో ఉన్న ఆఫీస్ని ఇనాగ్రేట్ చేసి ఓపెన్ చేసి మరి ఆయన ఎల్ఈఎం స్కూల్ బీడీ కాలేజ్ వెనకమాల ఉన్న ఎల్ఈఎం స్కూల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. మరి ఆ సభని విజయవంతం చేయమని చెప్పని గుంటూరు పట్టణంలో ఉన్న జనసైనికుల్ని ప్రజల్ని అందరినీ మరీ కోరుకుంటున్నాం. మరి జనసేన పార్టీ ప్రజల కోసం ప్రజల కొరకు పుట్టిన పార్టీ అది. మరి ప్రజల యొక్క ఇబ్బందులు చూడలేక మరి ఇప్పుడున్న ప్రభుత్వం దోపిడీదారి ప్రభుత్వం అయింది, దౌర్జన్యమైన ప్రభుత్వం అయింది. ఈ ప్రభుత్వాన్ని ప్రజల నుంచి పరిపాలన నుంచి పారద్రోలటానికి ఆయన కంకణం కట్టుకొని మరి రావడం జరుగుతుంది. అదేవిధంగా మరి తండ్రి గారి రాజశేఖర రెడ్డి గారిని అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరి విపరీతంగా దోపిడీ చేసి వారానికి ఒకరోజు కోర్టు చుట్టూ తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని మరి ప్రజలు చూస్తూనే ఉన్నారు. మరి అలాంటి వ్యక్తిని అధికారంలో రాకుండా మరి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని పారదోలటానికి, ప్రజలకు న్యాయం చేయడానికి, ప్రజలకు మంచి చేయడానికి, ఈ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడటానికి ఆయన విశ్రాంతి లేకుండా తిరుగుతూ ఉన్నారు. మరి ఆయనకి సపోర్ట్ చేయడం కోసం ప్రజలందరూ కూడా ఉవ్వుళ్ళూరుతున్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఆ ఎలక్షన్స్ వచ్చిన టైంలో పవన్ కళ్యాణ్ గారిని అధికారంలోకి తీసుకురావాలి, ఆయన అయితేనే కానీ నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన పరిపాలన అందించగలడు అనే ఆలోచనతో ఉన్నారు. దానిలో భాగంగా గుంటూరు జిల్లాకి, గుంటూరు పట్టణానికి మొదటిసారిగా ఆయన రావడం జరుగుతుంది. అయినా కూడా మేము జనసైనికులందరం కూడా ఆయనకి మంచి వెల్కమ్ చెప్పి మరి బహిరంగ సభని సక్సెస్ చేయడం కోసం గుంటూరు పట్టణంలో, మరీ ముఖ్యంగా గుంటూరు పట్టణంలో ఉన్న ప్రజలందరూ జనసైనికులందరూ కూడా తరలి రావాలని మరీ కోరుకుంటున్నాం. మిత్రులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. పెద్దలు రాధా గారు చెప్పారు, ఏదైతే రేపు ఆదివారం 27వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు జనసేన పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి మన జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి శ్రీ కొనదెల పవన్ కళ్యాణ్ గారు గుంటూరు నగరానికి విచ్చేస్తున్నారు. విచ్చేస్తున్న సందర్భంగా నూతన కార్యాలయం నుంచి భారీ ర్యాలీతో బహిరంగ సభ ప్రదేశం ఏదైతే ఉందో ఎల్ఈఎం స్కూల్ లార్జ్ సెంటర్లో ఉన్నటువంటి లూథరన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంగణం నందున ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క బహిరంగ సభను జయప్రదం చేయాలని, ఏదైతే పార్టీలు ఉన్నాయో వారు చేస్తున్నటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ ప్రజల ముందుకు తీసుకెళ్లి భవిష్యత్తులో ప్రజలకు మంచి ప్రభుత్వాన్ని అందించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు గుంటూరు నగరానికి వస్తూ ఉన్నారు. ఈ యొక్క సభను ఈ గుంటూరు నగర ప్రజలే కాక జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా విజయవంతం చేయాలని మీ ద్వారా కోరుకుంటూ ఉన్నాం. కృతజ్ఞతలు. రేపు అనగా 27వ తారీఖు, ఈ నెల 27వ తారీఖు గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ నందు పార్టీ కార్యాలయానికి ఓపెనింగ్కి విచ్చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఆ ఓపెనింగ్ తర్వాత అక్కడి నుంచి ర్యాలీగా ఎల్ఈఎం స్కూల్ సెంటర్లో, లాడ్ సెంటర్లో గల ఎల్ఈఎం స్కూల్కి వస్తారు. అక్కడ 5 గంటలకి వారు ప్రసంగిస్తారు. ఈ సమావేశానికి విచ్చేసే జన సైనికులందరికీ, అభిమానులందరికీ ఒక విజ్ఞప్తి, ఎవరు కూడా ర్యాలీల్లో స్పీడ్గా వెళ్లి దెబ్బలు తగిలించుకోకుండా అలానే క్షేమంగా వచ్చి క్షేమంగా తిరిగి వెళ్లాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్ష. మార్చి 14న కూడా మన గుంటూరు జిల్లాలో ఆవిర్భావ సభ జరిగింది. దానికి దగ్గర 8 లక్షల మంది వచ్చారు. ఆ 8 లక్షల మంది
సేఫ్గా వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సేఫ్గా వెళ్లడం జరిగింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చాలా ఆనందించారు. అలానే మన గుంటూరు నగరానికి ఎలక్షన్లో భాగంగా జనసేన శంఖారావాన్ని పూరించడానికి వస్తున్న పవన్ కళ్యాణ్ గారికి మన అభిమానులు గాని నాయకులు గాని అందరూ సహకరించి ఆయన వస్తున్నప్పుడు ఆయన ఎటువంటి ఆయనకు ఆటంకాలు కలిగించకుండా సభాస్థలికి ర్యాలీలో త్వరగా చేరే విధంగా అందరూ కూడా సహకరించాలని చెప్పేసి, అలానే పోలీసు వారికి కూడా సహకరించాలని, ఎవరైతే మన 600 మంది వాలంటీర్లు ఉన్నారో, జన సైనికులు వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళు కూడా పోలీసు వారితో పాటు కలిసి మన ర్యాలీని గాని సభను గాని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి పత్రికాముఖంగా మీ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ నెల 27వ తారీఖు సాయంకాలం 4 గంటలకి లాడ్జ్ సెంటర్లోని ఎల్ఈఎం స్కూల్ గ్రౌండ్స్లో జనసేన శంఖారావం మహాసభకు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. వారు మొట్టమొదటిసారి ఎలక్షన్ శంఖారావాన్ని పూరించడానికి ఈ జిల్లా నుంచే మొదలుపెట్టారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మొట్టమొదటిసారి గుంటూరు గుండె చప్పును వినబోతున్నారు. ఈ జిల్లా నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు ఈ మహాసభకు విచ్చేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పే సందేశాన్ని విని రాబోయే ఎలక్షన్స్ లో నీతి నిజాయితీ గల పార్టీకి, జనసేన పార్టీకి ఓటు వేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. For more updates, please subscribe 99 TV Telugu.